హాయ్ బంగారమ్స్. మీరు బ్యాక్ బెంచ్ స్టూడెంటా? క్లాస్లో టీచర్స్ ఇగ్నోర్ చేస్తున్నారా? ఫ్రెండ్స్ కూడా మీరు పాస్ అయితే చాలు అని అంటున్నారా? ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. బ్యాక్ బెంచ్ లో కూర్చున్నారంటే లైఫ్ లో కూడా బ్యాక్ బెంచ్ లోనే ఉండాలా? నిజమేమిటంటే టాపర్లు పుట్టుకతో టాపర్లు కాదు. కొన్ని డెసిషన్స్, కొన్ని రోజుల డిసిప్లిన్ ఒక లైఫ్ ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ రోజు మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ స్టోరీ కూడా మారడం మొదలవుతుంది. ఒక స్టూడెంట్ ఉన్నాడు. అతని పేరు రవి. అతను యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్. క్లాస్ లో ఎప్పుడు లాస్ట్ బెంచ్. టీచర్స్ కి అతను ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. ఎగ్జామ్స్ వస్తే మార్క్స్ 30-35, కొన్నిసార్లు అయితే ఫెయిల్. అతని మీద అందరికి ఒక ఒపీనియన్ ఉండేది, అతను లైఫ్ లో ఏమి చెయ్యలేడు అని. కానీ అతనికి కూడా డ్రీమ్స్ ఉన్నాయి. పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అవ్వాలి అనేది అతని మనసులో ఉంది. కానీ యాక్షన్ మాత్రం జీరో. ఒకరోజు రిజల్ట్స్ వచ్చాయి. రవి ఫెయిల్ అయ్యాడు. క్లాస్లో కొంతమంది నవ్వారు. టీచర్స్ కూడా డిసప్పాయింట్మెంట్ చూపించారు. కానీ అతనికి ఎక్కువగా బాధ వేసింది ఎవరో తెలుసా? అతని అమ్మ. ఆ రాత్రి మిర్రర్ ముందు నిలబడి ఒక ప్రశ్న అడిగాడు, నేను ఇలా ఎప్పటికీ ఉండిపోతానా? అది అతని లైఫ్ లో టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ప్రతి సక్సెస్ ఒక డెసిషన్ తో మొదలవుతుంది. రవి ఒక ముఖ్యమైన స్టెప్ తీసుకున్నాడు. ఎక్స్క్యూజెస్ అన్ని స్టాప్ చేశాడు. టీచర్ బాగా చెప్పలేదు, లక్ లేదు, సిచ్యుయేషన్ బ్యాడ్, ఇవన్నీ వదిలేశాడు. తన ఫెయిల్యూర్ కి తాను రీజన్ అని యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడే చేంజ్ మొదలవుతుంది. మీరు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి బంగారమ్స్, మీ లైఫ్ కి మీరు రెస్పాన్సిబుల్. తర్వాత రవి తన హ్యాబిట్స్ మార్చడం మొదలుపెట్టాడు. ఫోన్ యూసేజ్ తగ్గించాడు. టైం వేస్ట్ చేసే ఫ్రెండ్స్ నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. లేట్ నైట్ స్క్రోలింగ్ కంప్లీట్ గా స్టాప్ చేశాడు. మొదట కొన్ని రోజులు చాలా కష్టంగా అనిపించింది. బోర్డం వచ్చింది, మైండ్ రెసిస్ట్ అయింది. కానీ ఒక విషయం క్లియర్, కంఫర్ట్ జోన్ లో ఉంటే చేంజ్ రావడం అసాధ్యం అని అనుకున్నాడు. రవి ఒక మిస్టేక్ రియలైజ్ అయ్యాడు. ఎక్కువ గంటలు చదవడం కాదు, ఎలా చదువుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. డైలీ 2 to 3 hours డీప్ ఫోకస్ స్టడీ, యాక్టివ్ రీకాల్ ప్రాక్టీస్, రివిజన్ ప్లాన్. ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. తన మిస్టేక్స్ అనలైజ్ చేసుకున్నాడు. ఇలా చదవడం వల్ల అతనికి క్లారిటీ పెరిగింది. రవి డిసిప్లిన్ బిల్డ్ చేసుకున్నాడు. మార్నింగ్ ఒక ఫిక్స్డ్ టైం కి లేవడం, డైలీ స్టడీ స్లాట్స్ ఫిక్స్ చేయడం, బ్రేక్స్ కూడా ప్లాన్డ్ గా తీసుకోవడం, డైలీ 1% ఇంప్రూవ్మెంట్ టార్గెట్ పెట్టుకున్నాడు. 10 days తర్వాత తనలో చిన్న చేంజ్ కనిపించింది. 1 month తర్వాత తన కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. ఈసారి రవి కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్ లో ఉన్నాడు. ప్రిపరేషన్ స్ట్రాంగ్, మైండ్ కామ్, కాన్ఫిడెన్స్ హై. రిజల్ట్ డే మార్క్స్ చూసి అతనే షాక్ అయ్యాడు. 85% మార్క్స్ తను గెయిన్ చేశాడు. క్లాస్ లో అందరూ సర్ప్రైజ్, టీచర్స్ అప్రిసియేషన్, పేరెంట్స్ హ్యాపీ, టీయర్స్. బ్యాక్ బెంచ్ నుండి టాపర్ అయ్యాడు. ఈ స్టోరీలో మీరే కనిపిస్తున్నారా? మీరు కూడా అదే సిచ్యువేషన్ లో ఉండవచ్చు. కానీ డిఫరెన్స్ ఒకటే, డెసిషన్ లేట్ అయిపోయింది అనిపించడం న్యాచురల్, కానీ స్టార్ట్ చేయకపోవడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఈ మాత్రం తెలుసుకోండి. ఇప్పటికైనా స్టార్ట్ చేస్తే మీ ఫ్యూచర్ కంప్లీట్లీ మారిపోతుంది. బ్యాక్ బెంచ్ నుండి టాపర్ అవ్వడం ఇంపాసిబుల్ కాదు, అది ఒక చాయిస్. మీరు కూడా ఈ రోజు ఒక డెసిషన్ తీసుకోండి. మీ స్టోరీని మీరు రీరైట్ చేయండి. చిన్న స్టెప్స్ తో స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కమెంట్ లో ఐ విల్ చేంజ్ అని రాయండి. మీ సక్సెస్ జర్నీ ఈ రోజు మొదలవుతుంది. గుర్తుంచుకోండి, మీ పాస్ట్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చెయ్యదు, మీ డెసిషన్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.